మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా ప్రధాన కూడలు నిల్వలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం మేడారం జాతరకు వచ్చేటువంటి వాళ్ళు జంపన్న వాగులో స్నానాలు చేసి నేరుగా సమ్మక్క గద్దెల వరకు వెళ్ళేసరికి కూడా ఒక ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా భక్తులు కూడా ఒక ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈసారి ట్రాఫిక్ కూడా నియంత్రించడానికి కూడా అనేక ప్రణాళికలు, అంటే మేడారం జాతరకు ఒక 251 కోట్ల భారీ నిధులు కేటాయించిన తర్వాత అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ నడుస్తున్నాయి. ఒక విస్తీర్ణమైనటువంటి రోడ్లు, పర్మనెంట్ సొల్యూషన్ లో కూడా ప్రధాన కూడలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక అందంగా ఆదివాసీల గిరిజన సాంప్రదాయాలు కనిపించే విధంగా, ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ ఉంటున్నాయి. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం చూడొచ్చు మేడారం జాతరలో ఇక్కడ జంపన్న వాగు నుండి ఇక్కడికి వచ్చేటువంటి ప్రధాన కూడలలో అనేక బొమ్మలు ఇక్కడ ఉన్నటువంటివి ఆదివాసీలు గత సంవత్సరము అంటే గత కాలంలో ఏ విధంగా ఉండేవి. మొత్తానికైతే ఇక్కడ బాహుబలి దున్నలు అంటే అడవి దున్నలు, అలా ఆదివాసీలు వారి జీవన విధానం, వారి వస్త్రధారణ ఏ విధంగా ఉంది, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా ఉండేవి, వారి వస్త్రధారణ ఏ విధంగా ఉండేది, నలుగురు కూర్చున్నప్పుడు ఎట్లాంటి వాతావరణం ఉండేది అనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇట్లాంటిది మొత్తం ఒక ఆదివాసీలకు సంబంధించి అడవిలో, అంటే మేడారం జాతర ఇదివరకు ఒక వన జాతర కాబట్టి వనంలో ఉండేటువంటి జింకలు, నెమళ్ళు, పక్షులు, అలాగే ఎలుగుబంట్లు, అడవి దున్నలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము. మేడారం జాతరలో అనేక వైవిధ్యమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా జరుగుతుంది, కనిపిస్తుంది. ఇక్కడ వన్యమృగాలు కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కనపడే విధంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏనుగులు, అలాగే పులి బొమ్మలు, అలాగే డప్పు, అంటే ఆదివాసీల సాంప్రదాయమైనటువంటి డోలు, అలాగే కొమ్ము ధరించినటువంటి వస్త్రధారణ, వేషధారణ ఇవన్నీ కూడా మనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరొకసారి చూసినట్టయితే ఇవన్నీ కూడా ఒక చోట ప్రధాన కూడలలో ఒక చోట పేర్చినటువంటి పరిస్థితి. చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ వాతావరణాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ ఇక్కడ సెల్ఫీలు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ నేపథ్యంలో ఒక మంచి వాతావరణము, అంటే అప్పుడు కనిపించనివన్నీ కూడా మనకు ఒక ఎగ్జిబిషన్, ఒక ఇది చెప్పాలంటే ఒక విధంగా ఓపెన్ ఎగ్జిబిషన్ లాగా కూడా మనం దీన్ని వాటర్ సౌకర్యంతో పాటు ఇక్కడ వచ్చేటువంటి ప్రేక్షకుల్ని, అలాగే భక్తులని, జాతరకు వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా అలరిస్తూ మంచి మంచి వనములో ఇక్కడ జంతువులు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాంటి ఒక ఆర్టిఫిషియల్ వనాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తూ, అక్కడ జలపాతాన్ని క్రియేట్ చేస్తూ ఇక్కడ మంచి వాతావరణంగా ఉండే విధంగా జింకలు, ఇక్కడ దుప్పులు, అలాగే ఆదివాసీలు బయటికి వనవాసానికి ఆదివాసీలు వనవాసులు వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉన్నది, వాళ్ళ వేషధారణ ఏ విధంగా ఉన్నది, అలాగే వేటాడిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి ఉన్నది, ఆ జింక కొమ్ములు పట్టుకొని ధరించినటువంటి వాళ్ళు ఒకవేళ చీకట్లో దివిటీలు పట్టుకొని వెళ్తున్నప్పుడు ఎట్లాంటి వాతావరణం ఉన్నది, అలాగే అడవికి పుట్టతేనె పట్టుకొని వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి వాతావరణము, అలాగే ఆదివాసీ వెనుకట దాదాపు బండ్లు, ఎడ్ల బండ్లు ఎక్కువ ఇవే ఉండేవి వాహనాలు, ప్రయాణ మార్గాలుగా. కానీ అవంతా కూడా ఒక కళాత్మకత ఉట్టిపడేలా ప్రత్యేకమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎట్లాంటి కొత్తదనం అనేది ఇక్కడ మనకు జాతరకు కొత్త కొత్త హంగులు ఏర్పాటు చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎంత న్యాచురల్గా కళాత్మకతతో ఉట్టిపడే విధంగా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం వచ్చేటువంటి భక్తులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ చూస్తుంటే సెల్ఫీలు దిగుతూ కూడా ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ వీళ్ళున్నారు. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లుందండి ఎట్లుందండి ఇది వాతావరణం అంతా చూస్తుంటే? ఓకే, మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకునేది ఇప్పుడు చాలా చూడడానికి కూడా చాలా ప్రదేశాలు కనిపిస్తున్నాయి కదా. బాగుంది, ఇప్పుడు బాగా చేంజెస్ అయినాయి కాబట్టి ఇంకా మంచిగా ఉంది. దర్శనం కూడా మేము తొందరగానే అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ లోనే మేము అటు వెళ్ళేసి ఇటు వచ్చేసినాము. చాలా చేంజెస్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ అనేది జరిగింది ఇక్కడ. చాలా బాగుంది, కానీ కొన్ని ఏర్పాట్లు అనేది ఇప్పుడే స్టార్ట్ చేసిండ్రు కదా, అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని ఒపీనియన్. కొంచెం డస్ట్ ఎక్కువ ఉంది, కొంచెం వాటర్ పడితే బెటర్ అని అనిపిస్తుంది. ఫైనల్ అయితే ఎంజాయ్డ్ అలాట్. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందన్న, నెంబర్ 1 గా మంచి పేరెంట్ బాగా మంచిగా. వచ్చేటువంటి భక్తులు కూడా ఒక అనుభూతికి అయితే లోనవుతున్నారు. ఇప్పటి వరకు మామూలుగా దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక ఆదివాసీ గిరిజన ఎగ్జిబిషన్ ఒకటి ఉంది. అలాగే ఇట్లాంటివి కూడా ఓపెన్ ఎగ్జిబిషన్ లాగానే దీన్ని చూడొచ్చు. మంచి వాతావరణం, అంటే అడవిలో వనంలో ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ రంగురంగుల పువ్వులు, అలాగే రంగురంగుల చెట్లు, అన్ని రకాల మంచి వాతావరణం, అంటే అడవిని ప్రతిబింబింపజేస్తూ అడవిలో ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని కూడా ఇక్కడ చూపిస్తూ కళ్ళకు కట్టినట్టుగా కనిపించే విధంగా ఒక కలర్ఫుల్గా మంచి
సౌకర్యవంతమైనటువంటి వాతావరణము ఇక్కడ చూసేటువంటి వాళ్ళకు ఒక కనుల విందుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇట్లాంటి కూడళ్ళు కూడా ఇక్కడ మేడారంలో ఒక 3-4 కూడలలో ఇట్లాంటివి పెట్టారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం ఏ విధమైనటువంటి వాతావరణం గతంలో ఉండేది అటువంటి అన్ని కూడా ఇక్కడ మనకు చూస్తుంటే అక్కడ మొత్తం పూర్తి న్యాచురల్ ఎన్వైరన్మెంట్ గతంలో మేడారం జాతర సమయంలో అంటే కొన్ని దశాబ్దాల క్రితం ఎట్లాంటి వాతావరణం ఉంది, అటువంటివి కొన్ని ప్రజలు కూడా భక్తులు మేడారంకి వచ్చినప్పుడు ఎట్లాంటి జీవన విధానాన్ని చూశారు అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ఆ కొత్త వాతావరణం. ఎందుకంటే సంస్కృతులు సాంప్రదాయాలు కాలానుగుణంగా మారుతున్న నేపథ్యంలో గతంలో జరిగినటువంటి వాతావరణాన్ని ఇక్కడ మొత్తం ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.